YM6 న్యూస్ కి స్వాగతం. రంజాన్ పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డు రసూల్పురాలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మహమ్మద్ యాసిన్ అబూలా ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాసిన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ వేళ ప్రతి ఒక్క ముస్లిం మహిళ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో చీరలను పంపిణీ చేసినట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ పండుగ సమయంలో ఉచితంగా చీరలు గిఫ్టులను పంపిణీ చేసేవారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ముస్లిం చిన్నచూపు చూస్తున్నారని పేర్కొంటున్నారు. దాదాపు 1000 మంది మహిళలకు చీరలను పంపిణీ చేసినట్టు తెలిపారు. రంజాన్ పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు జంగ్లీ రాజు, బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు యాకూబ్ అఖిల్, అన్వర్, ఆక్రమ్, సాజిద్, ఇంతియాజ్, ఆసన్, హఫీజ్, అల్లాద్దీన్, ఫరూక్, తబ్రీజ్ తదితరులు అధిక సంఖ్యలో ఈరోజు మా రంజాన్ పండుగ 27వ రోజా ఉన్నది. సో మేము అందరు కలిసి హిందూ ముస్లిం బాయ్ అని కలిసి అందరు ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ ఇలా మేము వర్క్ చేస్తాం. మేము సైనికులు, మేము ఉద్యమకారుడు, మేము కార్యకర్త. ప్రతి సంవత్సరం మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉండేప్పుడు 10 సంవత్సరంలో ప్రతి పండుగకి ముస్లిం వాళ్ళకి చీర పంచడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఎప్పటి నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది అప్పటి నుంచి ఈ ఎవరికి ముస్లిం మహిళలకి ఏం బెనిఫిట్స్ కూడా లేదు. సో మాకు ఇంత శక్తి ఉన్నది. మేము సైనికులు బీఆర్ఎస్ పార్టీ, మేము అందరు కలిసి మెలిసి మా కేసీఆర్ సార్ మమ్మల్ని నేర్పించింది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ మమ్మల్ని నేర్పించింది ఒకటే, గంగా జమున తైజిబ్ మీద అమలు చేయాలని. మేము ఈ రోజు సాధించినాం. మేము అందరు కలిసి మా సొంతం డబ్బులతోని మేము ఈ ప్రభుత్వంకి సిగ్గు రావాలి అని మేము మా సొంతం పైసలతోని అందరికీ చీర పంచడం జరిగింది. ఎందుకంటే అందరు రంజాన్ పండుగ ఖుషిగా చేసుకోవాలి అని. ఈ ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి ఎవరికి 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా అమలు అవ్వలే. आज हम जो है सो इतना परेशान है, लेकिन गरीबों को जो है सो ये जो बदवा ले रहे हैं हाइड्रा के नाम पे और जो है सो तोड़म ताड़ी के नाम पे, और जो है सो परसों हाल ही में जो నిన్నగా మొన్ననే ఇఫ్తార్ పార్టీ జరిగింది. దానిలో రేవంత్ రెడ్డి గారు ఒక కూడా రాలే, ఒక్క నిమిషం కూడా రాలే. అక్కడ ముస్లిం కమ్యూనిటీ అంటే ఆయనకి అంత కోపం ఎందుకు, ఎంత చిల్లర ఎందుకు? केसीआर साहब अदे केसीआर साहब उनटे वही केसीआर साहब केटीआर साहब रहे तो मुसलमानों को गले लगाते हुए भाईचारा दिखाते हुए इफ्तारी हो या पार्टी इफ्तारी हो या हर किधर ईद के दिन हो कहीं भी हो मुसलमानों को गले लगाते हैं. लेकिन जब से ये कांग्रेस गवर्नमेंट आई है मुसलमानों की इज्जत निकालने पे तुले हुई है, मुसलमानों को नीचा दिखाने पे तुले हुई है, मुसलमानों को गिराने पे तुले हुई है. अरे तुम क्या, तुम्हारी औकात क्या? गिराने वाली जात इज्जत और जिल्लत देने वाला कोई है तो रब्बुल आलमीन. इसी के साथ मैं अपनी बात को खत्म करता हूं. खुदा हाफिज़. రంజాన్ పండుగ సందర్భంగా మేము ఇక్కడ పేదవాళ్లకు మా టిఆర్ఎస్ గవర్నమెంట్ లేని లోటు మేము తీర్చున్నాం కాబట్టి మా చిన్న పెద్ద ఎవరు గరీబోళ్ళు ఉంటారు. అప్పుడు మా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు కానీ క్రిస్టియన్స్లకు కానీ మైనార్టీ సోదరులకు కానీ ఎవరికైనా ఏ పండుగకు ఆ పండుగ చేసేది. ఇప్పుడు ఆ పండుగలన్నీ పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా పేరు పెట్టుకొని హైడ్రా మీద పడి డబ్బులన్నీ దొబ్బుకున్నారు తప్ప పేదవాళ్ళని చూసలేదు. ఆ పేదవాళ్ళకి సాయం చేసేందుకు ఇప్పుడు వాళ్ళు పండుగ చేసుకుందామంటే దేవునికి ఎదురు చూసినట్టు కేసీఆర్ని ఎదురు చూస్తారు తప్ప ఈ రేవంత్ రెడ్డి పెడతాడని ఆశ లేదు, రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని ఆశ లేదు. మా వాళ్ళు గరీబోళ్ళు వాళ్ళని ఎట్లా చూసుకోవాలని మా ఉన్న కార్యకర్తలు కావండి, మా యాసిన్, మా హబ్బుబాయ్ వాళ్ళకు దోషినంత వృతభక్తిగా వాళ్ళకు పేదవాళ్లకు చీరను వాళ్ళకు దోషినంత సాయం చేసి వాళ్ళని ఆదుకుంటున్నాం మేము. ఈ జై తెలంగాణ.